Good evening, sir. Good evening. అందరూ మ్యూట్ చేసుకోవాలమ్మా. అందరూ మ్యూట్ చేయాలి. గుడ్ ఈవినింగ్ అండి, కొంచెం మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Good evening. HP1 అని కొత్తగా జాయిన్ అయ్యారు ఎవరు? Yeah, HP1. మ్యూట్ చేయాలి ప్రజిత్. సెవెన్ 5 స్టార్ట్ చేద్దాం. 7-4 అయింది. Yeah. వస్తా ఉంటారు. ఈ HP1 పద్మనాభరావు గారట. పద్మనాభరావు గారు వెల్కమ్. గుడ్. నేను చేంజ్ చేశారు ఇప్పుడు. పోండి. సో నిన్న రీక్యాప్ ఏంటంటే, నిన్న మనం నౌన్స్ గురించి డిస్కస్ చేసామండి. యా ఓకే. కాంక్రీట్ నౌన్స్. యా కాంక్రీట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్. ఓకే. All of you, good evening. We are almost all 15 participants. Very good evening to all. నిన్న మనం నేర్చుకున్న దాంట్లో నౌన్స్ గురించి నేర్చుకున్నాము. కొన్ని ఇంకా నౌన్స్ కు సంబంధించినవి ఇంకా కొంత ఉండిపోయింది. అది తర్వాత దాన్ని కోరిలేట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, we know the definition of a noun. నౌన్ గురించి మనకు తెలుసు, కానీ we do not know the functions of a noun. నౌన్ యొక్క ఫంక్షన్స్. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. సమ్వన్ మ్యూట్ చేయండి శ్రీమణి గారు. నౌన్స్ యొక్క ఫంక్షన్స్ అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కు ఫంక్షన్స్ విల్ బి డిఫరెంట్. యూ హావ్ టు నో వన్ థింగ్, డెఫినేషన్ ఇస్ వన్ థింగ్ అండ్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. అంటే అది చేసే పనులు, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నౌన్ ఒక సబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ టు ద ప్రిపోజిషన్ లాగా, ఇన్ అపోజిషన్ టు ప్రిపోజిషన్, ఇట్లా రకరకాలుగా అది పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ విషయాల గురించి మనం తర్వాత తెలుసుకుందాము. తర్వాత క్లాసెస్ లో
నేను మీకు కోరిలేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేటప్పటికే ప్రనౌన్. ఓకే, మొన్నగా అబ్బాయో అమ్మాయో మాట్లాడుతూ స్పెల్లింగ్ విషయంలో ప్రొనౌన్సియేషన్ అంటే మరి ప్రనౌన్ కు PRONOUN అని ఉంది కదా, అంటే అది డిఫరెంట్, అది దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న అనే పదం ఉంది తెలుగులో, అన్నము అనే పదం ఉంది. ఇన్ వాట్ వే బోత్ ద వర్డ్స్ ఆర్ రిలేటెడ్? అమ్మ ఉంది, అమ్మకము ఉంది, ఎట్లా ఉంటది? సంబంధం లేదు కదా. కాబట్టి ప్రనౌన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రనౌన్స్. ప్రనౌన్స్ అంటే ఉచ్చరించుట, అక్కడ మళ్ళా NOUN వస్తుంది. మళ్ళీ ప్రొనౌన్సియేషన్ అనే పదంలోకి వచ్చేటప్పటికి నిన్న మనం చెప్పుకున్నాం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని. ఈ ప్రొనౌన్సియేషన్ అనేది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. వచ్చేటప్పటికి ఓ అనేది మిస్ అయిపోయి NUN ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రొనౌన్స్ విషయానికి వచ్చేటప్పటికి యాజ్ యు ఆల్ నో దట్ ప్రొనౌన్ ఇస్ a word which is used instead of a noun. నామవాచకానికి బదులుగా వాడేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అంటాము. తెలుగులో సర్వనామం అంటారు. అంటే ఈ PRO అనే ప్రిఫిక్స్ యొక్క అర్థం ఏంటంటే FOR ఫర్, అంటే ఫర్ ఏ నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే ఈ ప్రొనౌన్స్ మీలో చాలా మందికి తెలుసు. నేను దాన్ని తర్వాత మీకు కొంత కోరిలేట్ చేస్తాను. ప్రొనౌన్స్ లో there are almost all 9 kinds of pronouns are there. Personal pronouns, possessive pronouns, reflexive pronouns, demonstrative pronouns, relative pronouns, indefinite pronouns, interrogative pronouns, distributive pronouns, emphatic pronouns. దీంట్లో మీకు ఒక చిన్న టిప్ అందించదలుచుకున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రొనౌన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మైసెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లాగా వ్యవహరించబడుతుంది. అంటే ఎంఫాటిక్ ప్రొనౌన్ కూడా అవుతుంది అది, కానీ యూసేజ్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లలో చాలా మంది చాలా పొరపాట్లు చేస్తుంటారు. ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటే అప్పుడు మైసెల్ఫ్ రాజు అని అంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మైసెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే నా అంత నేను, నాది నేను. జ్ఞాపకం పెట్టుకోండి. మైసెల్ఫ్, నాది నేను. I shave myself. I never depend on anyone. I wash myself. I never depend on anyone and no one does it. Evaru cheyaru naku. Okay. There's a little girl. She wears herself. Shoes gaanindi, dress gaanindi, clothes gaanindi. So, ikkada myself kaani, ourselves kaani plural. Yourself, yourselves, himself, herself, itself, themselves, ఇవన్నీ కూడా నా అంత నేను, అంత నేనే, నాది నేనే అనే అర్థంగా. ourselves అంటే మాది మేమే, మా అంత మేమే. ఈ విధంగా ఈ మైసెల్ఫ్ ను చాలా మంది ఏం చేస్తుంటారు మీరు గమనించండి. మైసెల్ఫ్ రమేష్ అంటారు. మైసెల్ఫ్ రమేష్ కాదు, ఐ యామ్ రమేష్. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా జనరల్గా మేము ఇప్పుడు కాలేజీలలో చూస్తుంటాం, ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మందిని, అంటే హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే విషయానికి వచ్చేటప్పటికి ఇది ఎందుకు మరి మీకు చెప్తున్నానంటే మీరు వ్యక్తిగతంగా మీ పిల్లలకు పరోక్షంగా మీరు గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ పదాల గురించి. ఎందుకంటే సపోజ్ ఒక ఇద్దరు క్యాండిడేట్స్ మిగిలారు ఇంటర్వ్యూలో. ఇద్దరిట్లో మళ్ళీ హెచ్ఆర్లు ఏం చేస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్, భాషా ప్రావీణ్యం ఎలా ఉంది చెక్ చేసేటప్పుడు చిన్న చిన్న స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ మన పర్సనాలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పదాన్ని ఇప్పటి నుండి మై సెల్ఫ్, మీ పేరుతోటి ఐ యామ్ రమేష్, ఐ యామ్ రాజు,
ఐఎమ్ డాక్టర్ రాజు ఇట్లా మీరు ఇది చేసుకోండి. కానీ అంతేగాని మై సెల్ఫ్ రాజు, మై సెల్ఫ్ డాక్టర్ రాజు, మై సెల్ఫ్ రమేష్, మై సెల్ఫ్ రాణి, నో, షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఈ రోజున మీకు గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో అతి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి వెళ్తున్నాం మనం. అంటే మళ్ళీ ఒకసారి ప్రొనౌన్స్ చెప్తాను నేను. ఏంటది? వర్బ్. ద వర్బ్, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ when you go through English grammar. సాధారణంగా వర్బ్ను మనం ఏమంటామంటే తెలుగులో క్రియ అని అంటాం. ఎవరైనా చిన్నగా ఉన్నప్పుడు మీకు మీ మాస్టర్లు చెప్పిండవచ్చు, మీ టీచర్స్ చెప్పిండవచ్చు, తెలుగు మాస్టర్లు చెప్పిండవచ్చు, పనిని తెలుపు పదమును క్రియ అంటారు. ఇది సాధారణంగా ఈజీగా చెప్పేస్తారు, పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. ఓకే, మనం కొన్ని వాక్యాలని చూసుకుందాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇక్కడ హూ, ఎవరు అంటే సబ్జెక్ట్. అది ఈ ప్రశ్నకు జవాబు వచ్చేది సబ్జెక్ట్. అది కర్త. సన్, సన్ ఏం చేస్తున్నారు? ఈ రైజెస్, ఉదయిస్తున్నాడు. ఈ రైజెస్ అనే పదము వర్బ్. కౌ ఈట్స్ గ్రాస్. వాట్ డూ ఆర్ what does a cow do? What do cows do? Cows eat grass or cow eats grass. ఇక్కడ ఏం పని చేస్తున్నాయి అవి? ఏం పని చేస్తుంటాయి అంటే ఈట్ అనే పని. కాబట్టి ఒక పదం పని గురించి తెలిపినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకునే అంశాలు ఇవి. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ డేనో సెకండ్ డేనో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, ద ప్రిన్సిపాల్ గివ్డ్ మీ. అక్కడ తప్పుపోయినటువంటి వాక్యం గివ్ అనే ఆ క్రియ దగ్గరే తప్పుపోయింది. నేను ఇవాళ ఇంకో ప్రిన్సిపాల్ గారు యూట్యూబ్ లో ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్, యూట్యూబ్ లో ఉన్నాయి పాఠాలు. ఐఆమ్ వెల్కమ్ అన్నారు ఆయన. ఐఆమ్ వెల్కమ్ అంటే నేను మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను, ఐ వెల్కమ్ యూ. ఆర్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేటప్పటికే ఐఎమ్ వెల్కమింగ్ యూ అనాలి. ఐఎమ్ వెల్కమ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మీకు ఒక విషయం చాలాసార్లు చెప్తున్నాను. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే, పట్టు సాధించాలంటే ఇతరులు ఎలా మాట్లాడుతున్నారు, ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి, మనమేం చేస్తున్నాం, ఇవన్నిటిని. నాకు తెలిసిన ఆయన హైదరాబాద్లో పెద్ద స్కూల్ నడుపుతున్నారు. ఆయన కోట్లు 100 కోట్లు సంపాదించారు. ఆయన ఒక రోజున ఏమంటున్నారంటే హీ డోంట్ నో అని ఒక ఆయన గురించి చెప్తున్నారు. హీ డోంట్ నో, ఇట్స్ రాంగ్ యూసేజ్. హీ డజంట్ నో అని అన్నారు. హలో ఉదయ్ గారు, భాస్కర్ ఎవరినో మ్యూట్ చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే గివ్డ్ అనే విషయం కావచ్చు, ఐఆమ్ వెల్కమ్ కావచ్చు, హీ డోంట్ నోలు కావచ్చు, ఇవన్నీ మీ పర్సనాలిటీని దెబ్బతీస్తుంటాయి. ఇవి చాలా చిన్న పొరపాట్లే కావచ్చు, కానీ చిన్న పొరపాటే టోటల్గా మీ భవిష్యత్తుని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. a⁻0 = 2 అని అన్నారు అనుకోండి. ఆయన ఇంజనీర్ అంటే మీరు నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? a⁻0 = 1, a⁻0 = 2. అయ్యో సారీ నేను మర్చిపోయినా. ఎట్లా మారుస్తారండి మీరు? 2 రెళ్ళు 5 ఎట్లా మారుస్తారు మీరు? 2 రెళ్ళు 4కు బదులుగా 100 రూపాయలకు చిల్లర ఇవ్వాలి, 10 రూపాయలు చొప్పున
చిల్లర తీసుకురమ్మని చెప్పేసి, మీరు చేంజ్ తీసుకురమ్మని చెప్పేసి మీ అబ్బాయికి ఎవరికో చెప్తారు. ఆయన 9 నోట్లు తీసుకొస్తారు. అరే నేను 9 అనుకున్నాను అంటే మనము వారి యొక్క జ్ఞానాన్ని అనుమానించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100 రూపాయలకు 10 రూపాయల నోట్లు 10 రావాలి అనేటువంటి మినిమం జ్ఞానం లేకుండా 9 తీసుకొచ్చి ఓహో నేను 9 అనుకున్నాను సారీ అని అంటే నో వీ హ్యావ్ టు డౌట్ హిస్ నాలెడ్జ్. కాబట్టి నేను అనేది ఎందుకనంటే ఈ చిన్న పొరపాట్లే మీ యొక్క పర్సనాలిటీని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ క్రియ పట్ల మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా తక్కువనే. ఈ క్రియ అంటేప్పటికీ ఎన్ని ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి, చాలా ఏరియాస్ ఉన్నాయి క్రియకు సంబంధించినవి. మీరు మీ చిన్నగా ఉన్నప్పుడు మీ 10th క్లాస్ వరకు మీరు నేర్చుకున్నటువంటి అంశాల్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నారు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నారు, సింపుల్ సెంటెన్స్ నుండి కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చడం నేర్చుకుని ఉండవచ్చు. ఇవన్నీ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళ జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ వాళ్ళ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ లో కావచ్చు, గ్రాడ్యుయేషన్ లో కావచ్చు, లేకపోతే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఏరియాస్ లో వారు ప్రశ్నల్ని జవాబులుగా రాసినటువంటి సందర్భం ఉంది. అది ఒక ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అయింది, కానీ ఎక్కడా కూడా మీరు డైలీ లైఫ్ లో వాడనందువల్ల మనకు ఇంగ్లీష్ పైన పట్టు అనేది రావడం లేదు. ఇంత మంచి సబ్జెక్ట్ అండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఎంత మంచి సబ్జెక్ట్ అని అంటే అసలు అంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. నేను అంటే ఎందుకు మీకు మరీ ముందే కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్రియ, వర్బ్. ఎక్కువ పొరపాట్లు ఎక్కువ మంది వ్యక్తులు చేస్తుంటారు. ఎక్కువ మంది వ్యక్తులు పొరపాటు చేసేటువంటి ఏరియానే క్రియ. యు నెవర్ ఎక్స్పెక్ట్. బాగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతాం అనుకుంటారు, కానీ దే గో రాంగ్ హియర్ ఓన్లీ. ఓకే రైట్. ఇంతకుముందు మీకు చెప్పాను నేను పనిని తెలిపేటువంటి పదం. A verb is a word which denotes action. ఇది మన చిన్నగా ఉన్నప్పుడు మనకు నేర్పినటువంటి ఒక డెఫినేషన్. I drank milk. Who did? I. ఎవరు చేశారు? నేను. ఈ నేను అనే పదము సబ్జెక్ట్. అది వాట్ డిడ్ ఐ డూ? ఏం చేశాను నేను? డ్రాంక్ అనే ఐ డ్రాంక్. మ్యూట్. పద్మ గారు మ్యూట్ చేయాలండి. ఐ డ్రాంక్ మిల్క్. ఏం పని చేశాను? డ్రింక్ అనే పని ఏం చేశాను అంటే 3 వాక్యాలు చూసుకున్నాం. రైజ్, ఈట్, డ్రింక్. ఈ 3 పదాలు కూడా యాక్షన్ ను చూపించేటువంటి పనులు. ఓకే, నేను ఇంకో వాక్యం చూపిస్తున్నాను. ఐ ఆమ్ 69 years old. ఐ ఆమ్ 69. ఇక్కడ హూ ఈజ్ 69? ఐ ఆమ్. ఐ. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది ఇంగ్లీష్ లో. ఇక్కడ వర్బ్ గా వచ్చినటువంటి పదం ఏంటంటే యామ్. ఐ ఆమ్ 69. ఈ వాక్యంలో యామ్ అనే పదము ఏం పని చేస్తుంది అంటే మనం నేర్చుకున్నటువంటి ఒక డెఫినేషన్ అసంపూర్తిగా ఉంది. ఇట్స్ ఇన్కంప్లీట్. మనం ఏం నేర్చుకున్నాము? పనిని తెలిపేది క్రియ అన్నాం, వర్బ్ డినోట్స్ యాక్షన్ అన్నాం. ఏం పని ఉందండి ఇక్కడ ఐ ఆమ్ 69 లో? మరి ఇక్కడ ఏం చెప్తుంది? నా స్థితిని తెలుపుతున్నది, నా బీయింగ్ ను తెలుపుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ her house homemaker. She is a homemaker. ఆమె ఏం పని చేస్తుంది ఈ వాక్యంలో? ఆమె అనే పదం
ఈజ్ అనే పదం ఏం చేస్తుంది? ఏం చేయడం లేదు. ఆమె ఎవరో తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాతావరణం గురించి చెప్పదలుచుకున్నారు. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఆర్ ఇట్ ఈస్ రైనింగ్. ఈ వాక్యాల్లో పని ఏం జరుగుతున్నది? ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అంటే ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అంటే వాతావరణ స్థితి గురించి తెలుపుతున్నది. అంటే మనము ఈ రోజున డెఫినేషన్ ను కొద్దిగా తరచి చూడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే a verb is a word which denotes action or state of the subject. State అంటే condition of the subject. అంటే a verb is a word which denotes action and also state or condition of the subject. అంటే కర్త యొక్క స్థితిని తెలిపేటువంటి పదము, కర్త చేసే యాక్షన్ గురించి తెలిపేటువంటి పదం. కాబట్టి అంటే మనము మాట్లాడే ప్రతి వాక్యం కూడా ఏ విధంగా అనలైజ్ చేయబడ్డది అనేటువంటిది మనం కొంత ఐడియా ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు వర్బ్ అండ్ ఇట్స్ కైండ్స్. క్రియ గురించి మనము చూడాల్సినటువంటి అంశాల్లో క్రియ రకాలేంటి? వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ద వర్బ్స్? బ్రాడ్ గా ఆలోచిస్తే దేర్ ఆర్ టూ కైండ్స్. నంబర్ 1 మెయిన్ వర్బ్స్, నంబర్ 2 ఆక్సిలియరీ వర్బ్స్. నంబర్ 1 మెయిన్ వర్బ్స్, నంబర్ 2 ఆక్సిలియరీ వర్బ్స్. కొంతమంది గ్రామేరియన్స్ మెయిన్ వర్బ్స్ ను ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఆక్సిలరీ వర్బ్స్ రెండవది ఆక్సిలరీ వర్బ్స్ ను హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. అయితే ఒకసారి వీటి భేదాలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పైన నేను ఈట్ అనే క్రియ, డ్రింక్ అనే క్రియలతోటి మీకు కొన్ని వాక్యాలు చెప్పాను. I eat rice. The baby drinks milk. ఇక్కడ ఈట్ అనే పదానికి ఒక మీనింగ్ ఉంది. డ్రింక్ అనే పదం ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ కార్. హ్యావ్ కు ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? కలిగి ఉండుట. నేను ఒక కారును కలిగి ఉన్నాను. సపోజ్ దీన్ని వేరే టెన్స్ లో మీకు చెప్తాను. ఇప్పటి వరకు నేను 3 వాక్యాలు వాడాను, 3 కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించినవి. ఐ ఈట్ రైస్, ద బేబీ డ్రింక్స్ మిల్క్, ఐ హ్యావ్ ఏ కార్. ఫర్ ఎగ్జాంపుల్ ద బేబీ ఈజ్ drinking milk now. The baby is drinking milk now. Is అనేది క్రియనే. The baby is drinking milk now అనే వాక్యంలో మీకు ఏమో పాప పాలను త్రాగుతున్నది. ఈజ్ యొక్క అర్థం ఏముందంటే అక్కడ? ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ ఏ కార్ అన్నాను. నేను కార్ను కలిగి ఉన్నాను. కలిగి ఉండేటప్పుడు తోటి హ్యావ్ అని వచ్చింది. ఇంకొక వాక్యం చెప్తాను. సీన్ హిమ్, నేను అతన్ని చూశాను. ఐ హావ్ డన్ ఇట్, నేను ఆ పని చేశాను. ఐ హావ్ డన్ మై హోంవర్క్, ఎగ్జామ్ హోంవర్క్ చేశాను. ఇక్కడ హ్యావ్ యొక్క ఏమొస్తుంది చూడండి. ఇక్కడ the dog is walking along the road. ఇక్కడ ఈజ్ అనే పదానికి ఏమర్థం వస్తుంది ఒకసారి చూడండి. అంటే అర్థము ఇవ్వనటువంటివి వేరున్నాయి, అర్థం ఇచ్చేటువంటి వేరున్నాయి. మెయిన్ వర్బ్స్ అన్నీ కూడా అర్థాన్ని ఇస్తాయి.
ఆక్సిలరీ వర్బ్స్ అనుకోండి లేకపోతే హెల్పింగ్ వర్బ్స్ అనుకోండి, అవి అర్థాలను ఇవ్వవు. అర్థం ఇస్తే అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, షీ హాస్ గాన్, ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ వెళ్ళిపోవటం అనే క్రియకు మీనింగ్ గో అనే దాని నుండి వచ్చింది. మరి హ్యాజ్ ఏం చేసింది? హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది మనం చూద్దాం. అంటే క్రియలు రెండు రకాలు, ముఖ్యమైన క్రియలు అర్థాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, డ్రింక్, సీ, రీడ్, వాక్, రైట్, గో, కిక్, సిట్, హ్యావ్. హ్యావ్ అనేది ఇటు మెయిన్ వర్బ్ అవుతుంది, అటు హెల్పింగ్ వర్బ్ కూడా అవుతుంది. కొన్ని వేలాది క్రియలు ఉన్నాయి, మనం చేసేటువంటి పనులు, ప్రపంచంలో చూసేటువంటి పనులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్ కిందకే వస్తాయి. ఇక హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ ఆఫ్ బి, బి యొక్క రూపాలు అంటారు, రూట్స్ ఆఫ్ బి అంటారు. బి యొక్క రూపం బి, బి అంటే ఉండుట లేకపోతే బడుట అని అర్థం. హ్యావ్ యొక్క రూపాలు అంటే బి యొక్క రూపాలు అని అంటే బికి ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ యొక్క రూపాలు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ యొక్క రూపాలు డూ, డస్, డిడ్. ఈ రూపాలు, ఈ మూడు క్రియలకు రూపాలు ఉన్నాయి, బి, హ్యావ్, డూ. ఇంకొక సెట్ చూద్దాం. క్యాన్, కుడ్, మే, మైట్, షుడ్, వుడ్. ఇంకొక ఐదింటిని చూద్దాం. మస్ట్, చెప్తాను బండ గుర్తు. మూడు రూపాలు, మూడు ఫ్యామిలీ. బి యొక్క రూపాలు ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ యొక్క రూపాలు హ్యావ్, హ్యాస్, హ్యాడ్. డూ యొక్క రూపాలు డూ, డస్, డిడ్. ఇవన్నింటికి ఫార్మ్స్ ఉన్నాయి, రూపాలు ఉన్నాయి. ఇక పేర్స్ అన్నాం. క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్. సింగిల్స్ మస్ట్, డేర్, నీడ్, వాట్, యూజ్ టు. ఇవన్నీ కలిపి 24 ఉంటాయండి, మీరు లెక్క పెట్టుకోవచ్చు. కొంతమంది గ్రామేరియన్స్ ఎవరైనా 25 అని అంటుండొచ్చు కూడా. ఈ 24 హెల్పింగ్ పైన ఎప్పుడైతే మీరు పట్టు సాధిస్తారో అప్పుడు వీటి యొక్క ఫంక్షన్స్ పైన మనకు కొంత కమాండ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ యొక్క లాభాలు ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే మనకి ఏమవుతుంది? అవి వాటి పేరే హెల్పింగ్ వర్బ్స్, అవి మీకు హెల్ప్ చేస్తాయి. ఏ విషయాల్లో హెల్ప్ చేస్తుంది? నెగిటివ్ వాక్యాల్ని తయారు చేయడానికి, నంబర్ 1. ప్రశ్నల్ని తయారు చేయడానికి. మీరు హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఒక్క సందర్భంలో తప్ప ప్రశ్నల్ని తయారు చేయలేరు, హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే. టెన్సెస్, మీరు ఇంగ్లీష్లో వాక్య నిర్మాణాలు చేయాలంటే తప్పకుండా మీకు టెన్సెస్ పైన పట్టు సాధించాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క యూసేజ్ తెలవాలి మీకు. నంబర్, సింగులర్, ప్లూరల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఐ డ్రింక్ మిల్క్. నెగిటివ్ వాక్యానికి మనకు హెల్పింగ్ వర్బ్ కావాలి. I do not drink milk. She sings songs. sings అనే క్రియ ఉంది ఇక్కడ, సింగులర్. అది ఇంకా మీకు ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్
అసలు క్రియలు ఎట్లా వాడతారు అనేటువంటిది మనం చూద్దాం ముందు ముందు. ఇక్కడ మీకు బేసిక్ చెప్తున్నాను అసలు మనకి ఏ సందర్భాల్లో అవసరం అవుతాయని. షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది, పాటలు పాడదు. వాట్ ఇస్ ద నెగటివ్? షీ డస్ నాట్ సింగ్ సాంగ్స్. ఓకే. He drinks milk. He does not drink milk. ఇది నెగిటివ్. అంటే నెగిటివ్ మనం ఫామ్ చేయాలంటే తప్పకుండా హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయం ఉండాలి. అంటే మిగతా వాటికి చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు ఐ కెన్ డూ ఇట్, ఐ కాంట్ డూ ఇట్, కెన్ పక్కన నాట్ పెట్టేస్తాం, చెప్పేస్తాం. యు మస్ట్ కమ్, నీవు రావాలి. యు మజంట్ కమ్, మస్ట్ పక్కన నాట్ పెడుతున్నాం, మజంట్ అయిపోయింది. అంటే నెగిటివ్ ఫామ్ చేయడానికి కంపల్సరీగా తప్పకుండా మీకు ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ యొక్క అవసరం ఉంటుంది. 24 ఒకే ఒక సందర్భం అన్నాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న తయారు చేయాలనుకోండి, ప్రశ్న తయారు చేయాలంటే తప్పకుండా వర్బ్ ను మనము డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగ్స్ అనే పదం ఉంది, సింగ్స్ అనే క్రియ ఉంది. సింగ్స్ ఇది ఎట్లా డివైడ్ అవుతుంది అంటే డస్ ప్లస్ సింగ్ గా డివైడ్ అవుతుంది. ఈ డస్ ప్లస్ సింగ్ గా డివైడ్ అయినప్పుడు నెగిటివ్ ఎట్లా వస్తుంది? హీ సింగ్స్ సాంగ్స్, హీ సింగ్స్ తెలుగు సాంగ్స్. అతడు పాటలు తెలుగు పాటలు పాడతాడు. పాటలు పాడడు, మలయాళం పాటలు పాడడు. హీ డస్ నాట్ సింగ్ మలయాళం సాంగ్స్. అయిపోయిందా? సపోజ్ అతడు తమిళ్ పాటలు పాడతాడా? మనం ప్రశ్న తయారు చేసుకోవాలి. చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యేది ఇక్కడే, తప్పులు పోయేది ఇక్కడే. చాలా మంది టీచర్స్ కూడా గమనిస్తుంటాను. ఏం చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. డస్ హీ సింగ్ తమిళ్